హలో ఎవ్రీవన్. ఆంధ్రులకి ఆవకాయ పచ్చడి ఎంత ప్రత్యేకమో మాగాయి పచ్చడి కూడా అంతే కదా. ఆవకాయతో పోటీ పడే మాగాయి పచ్చడిని ఊరపెట్టే పని లేకుండా ఒక్క రోజులోనే చేసుకునే ఈ పచ్చడి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఈ పద్ధతిలో చేసిన మాగాయి పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నిల్వ ఉండే కొద్దీ రుచిగా ఉంటుంది. కొత్త కారంతో ఘాటైన వాసనతో పుల్ల పుల్లగా ఉండే మాగాయి పచ్చడి వేడి వేడి అన్నంలో అయినా పెరుగన్నంలో అయినా అద్భుతంగా ఉంటుంది కదా. మాగాయ పచ్చడికి పుల్లగా ఉండే పెద్ద రసాలైతే బాగుంటాయి. నేను పెద్ద రసాలు తీసుకున్నాను. వీటికి తొడిమలు తీసేయాలి. తొడిమల దగ్గర జిగురుగా ఉంటుంది. ఇప్పుడు వీటిని నీటిలో వేసి జిగురు లేకుండా శుభ్రంగా కడగాలి. మాగాయకి పుల్లగా ఉండే మామిడికాయలే తీసుకోవాలి. ఆవకాయకి పీచు ఎక్కువగా ఉండే కాయలు తీసుకోవాలి. మాగాయకి కండ ఎక్కువగా ఉండే కాయలు తీసుకోవాలి. కాయలకు తడి లేకుండా క్లాత్తో తుడుచుకున్న తర్వాత పీలర్తో చెక్కు మొత్తం తీసేయాలి. మాగాయ పచ్చడికి కాయలు ఎంత పుల్లగా ఉంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. కాయలకు చెక్కు తీసిన తరువాత ముక్కలను మరీ సన్నగా కానీ మందంగా కానీ కాకుండా కట్ చేసుకోవాలి. నేను స్లైసర్తో కొంచెం మందంగా ఉండేలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలను కొలుచుకోవాలి. నేను ముక్కలు కొలుచుకోవడం కోసం 500 గ్రామ్స్ పట్టే ఒక లోటా తీసుకున్నాను. దీనితో 4 లోటాల ముక్కలు అయ్యాయి. మనం తీసుకున్న ముక్కలను బట్టే ఉప్పు కారం కొలతలు తీసుకోవాలి. మీరు తీసుకున్న ముక్కలు దీనిలో సగం ఉంటే ఉప్పు కారం ఆఫ్ చేసుకోండి. ముక్కలు డబల్ ఉంటే ఉప్పు కారం డబల్ చేసుకోండి. ఈ ముక్కలను ఎండలో 3-4 గంటలు ఎండబెట్టుకోవాలి. ముక్కలు సగం అయ్యే వరకు ఎండలో ఉంచుకోవాలి. అంటే 4 లోటాల ముక్కలు 2 లోటాల ముక్కలు అవ్వాలి. ముక్క పట్టుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా ఎండితే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ మెంతులను లో ఫ్లేమ్లో కలుపుతూ మంచి అరోమా వచ్చేలా వేయించుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 125 గ్రామ్స్ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి కారం ఉప్పు వెయిట్తో కాకుండా గ్లాస్ కొలతలతోనే వేసుకోవాలి. 2 కేజీల ముక్కలకి 250 గ్రామ్స్ పట్టే గ్లాస్తో 1 గ్లాస్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ గ్రైండ్ చేసుకున్న మెంతుపిండి, కారం కొలుచుకున్న గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ ఉప్పు వేసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి ప్యాకెట్ సాల్ట్ కాకుండా గట్టి ఉప్పుని ఎండబెట్టి గ్రైండ్ చేసుకున్న సాల్ట్నే వాడాలి. దీనిలో గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిలో గానుగలో ఆడించిన వేరుశనగ నూనె 1.5 గ్లాస్ వేసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటాయి. రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు వాడకండి. ఆయిల్ కలిసేలా పచ్చడంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రోజంతా అలానే వదిలేయండి. నెక్స్ట్ డేకి పచ్చళ్ళలో ఆయిల్ పైకి తేలి చక్కగా ఊరుంటుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. కడాయిలో గానుగ వేరుశనగ నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొంచెం వేగిన తరువాత 15 వరకు ఎండుమిర్చి వేసుకొని ఇవి చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంగువ ఇష్టపడేవారు పోపులో ఇంగువ వేసుకోవచ్చు. నిల్వ పచ్చళ్ళకి పోపు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. పూర్తిగా వేడి తగ్గిన తరువాత పచ్చళ్ళలో వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పచ్చడికి ఉప్పు కారం న్యాచురల్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తాయి. ఆరోగ్య కారణాల వల్ల ఉప్పు తక్కువగా వేసుకుంటే పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ తడి తగలకుండా ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అయినా పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఎంతో ఈజీగా చేసుకునే ఈ పచ్చడిని ఈ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.